జగిత్యాల జిల్లా కోరుట్ల బస్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం రేపుతోంది. కోరుట్ల బస్టాండ్లో నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సును ఓ గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించుకుని నిజామాబాద్ వైపు వెళ్తుండగా గమనించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరుట్ల మెట్పల్లి పోలీసులు వెంబడించి ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ దేవాలయం వద్ద ఆర్టీసీ బస్సును స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సార్, నేను కోట్ల డిపో డ్రైవర్ని, ఆర్టీసీ డ్రైవర్ని. నా పేరు ప్రవీణ్. మేము అక్కడ మోడల్ స్కూల్కి వెళ్ళడానికి 4:20కి బయలుదేరాలి. మేము కోట్ల బస్ స్టేషన్లో బస్ పాయింట్ పైన పెట్టి టీ తాగడానికి 10 నిమిషాల టైం ఉందని టీ తాగడానికి బయటకు వచ్చినాము. బయట ఇన్గేట్ దగ్గర బస్ స్టాండ్లకు వెళ్ళే గేటు ఇన్గేట్ దగ్గర మేము హోటల్లో టీ తాగుతున్నాము. ఇన్గేట్ నుంచి నా బస్సు రావడం గమనించి నేను టీ పక్కనెట్టేసి ఎవరైనా మెకానిక్ అట్లా తీసుకెళ్ళడానికి వచ్చిందా, ఏదైనా పని మీద తీసుకెళ్తుండేనా అని బయటకు ఇచ్చే వరకు మా మెకానికులు కాదు ఎవరో వేరే అతను పోయినట్టు గమనించి ఆ హోటల్ అతన్ని సాయం అడిగి ఆ బైక్ తోటి ఫాలో అవగా అక్కడ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఒక బైక్ అతనికి కొట్టేసిండు. అతను సీరియస్గా ఉన్నాడు. ఈ మారుతి నగరు హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోలింగ్ వ్యాన్ ఎదురుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. సార్, ఇట్లా బస్సును ఎత్తుకపోతుంది, ఎవడో తెలియదు అని చెప్పాను. మళ్ళీ వాళ్ళు ఫాలో అయితే వాళ్ళను ఆర్పేట దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఆ బస్సును కూడా గుద్దిండు. మేము ఇక్కడ దాకా ఫాలో అవ్వకుండా వచ్చినాము. ఇక్కడ పోలీసులు వాళ్ళను క్యాచ్ చేయడానికి ఫాలో అవుతున్నారు. 2 బండ్లలో ఫాలో అవుతుంది. ఇప్పుడు బస్సులో పబ్లిక్ ఉన్నారు, బస్సులో ప్రయాణికులు లేరు, ఎవరు లేరు. మేము అప్పుడే వచ్చి అక్కడ పెట్టినాము. మాడసూరుకు టైం ఉంది, ఇంకో 10 నిమిషాల టైం ఉందని చెప్పని మేము టీ తాగడానికి అటు బయటకు వెళ్ళాము. నేను కుట్ల నుంచి మిట్పల్లి వెళ్ళే రోడ్లో మన చింతలపేట దాటినాక ముంగట సుజుకి షోరూమ్ దగ్గర నాకు యాక్సిడెంట్ అయింది. బస్సు వాడు స్పీడ్ వచ్చి గుద్దిపోయిండు. మేము లాస్ట్ ఆల్రెడీ సుజుకి షోరూమ్ వాళ్ళు కూడా అందరు యూతుర్రు. మేము ఇట్లా పోతున్నాము. రాగా మాకు యాక్సిడెంట్ అయింది. మా వైఫ్కు కాలు ఇరిగింది, నాకు ఇవన్నీ దెబ్బలు తాకినాయి. ఇవంతా ఫ్రాక్చర్ అయింది నాకు కూడా. ఈ ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. వర్కర్స్ మన బండ్లలో దయచేసి కొంచెం ఆర్టీసీ వాళ్ళని జాగ్రత్తగా